శుభములు కలుగు నీకు. అమ్మా నేను వెళ్ళొస్తాను. విక్కీ ఎక్కడికి వెళ్తున్నావు? అదేనమ్మా ఈరోజు విజయవాడలో మీటింగ్ ఉంది కదా. ఓ మర్చిపోయాను. మలేషియా నుంచి ఫేస్కో కంపెనీ వాళ్ళు వస్తున్నారని చెప్పావు కదా. అదేనమ్మా. ఒక్క రైడ్ కూడా బుక్ అవ్వట్లేదు. ఏంటే ముసలి అంత చిరాకు పడిపోతున్నావు? గుడికి వెళ్దామని క్యాబ్ బుక్ చేస్తుంటే ఒక్కడు కూడా రావట్లేదు. బాగా దూరం అని క్యాన్సిల్ చేస్తున్నారు. దూరమా? ఏ గుడికి ఏంటి? అదే మా పెళ్లి జరిగింది కదా ఆ శివాలయానికి. నా సబ్స్క్రైబర్స్ పెరిగితే అక్కడికి వస్తానని దండం పెట్టుకున్నాను. అంతే నేను పెట్టిన వీడియోకి ఒకేసారి 25K సబ్స్క్రైబర్స్ వచ్చేసారు. అందుకే ఈ రోజు అక్కడికి వెళ్ళి దండం పెట్టుకుని వద్దాం అంటే ఒక్క వ్యక్తి రావట్లేదు. అంత దూరం నిన్ను మోసుకెళ్లి తీసుకురావడానికి నీ మొగుడేమైనా ఉన్నాడా ఆ డ్రైవర్లలో? అయ్యో నువ్వెందుకే ఇంత కష్టపడ్డావు? అదిగో విక్కీ అటే వెళ్తున్నాడు కదా, తన కారులో వెళ్ళిపో. అతనితోనా? అతనితో నేనెందుకు వెళ్తాను? మొగుణ్ణి పట్టుకొని అతనంటావేమిటే? నీ మొహం మండ. ఇదిగో ముసలి, మళ్ళీ అతను నా మొగుడన్నా అంటే నిన్నిక్కడి నుంచి పంపించేస్తాను. పంపించేస్తావు? నన్ను పంపించేసినంత మాత్రాన నువ్వు ఇంటికి కోడలుగా కాకుండా పోతావా? విక్కీకి భార్య కాకుండా పోతావా? ఇప్పుడు నేను అతనితో విడాకులు ట్రై చేస్తూ ఇప్పుడు అతని కారులో కలిసి ఎలా వెళ్ళమంటావు? రాత్రులు గదిలో కలిసి పడుకుంటే లేదు గాని కలిసి కారులో వెళితే తప్పొచ్చింది పాపం. ఏయ్ ఏంటి ఏం మాట్లాడుతున్నావు? ఇప్పుడు జరిగిపోయిన వాటికి సాక్ష్యాలు వెతుకుతావా? నీకు జరిగిన మేలుకి సాక్ష్యంగా నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుంటావా? చూడు, నీకు విడాకులయ్యే వరకు నువ్వు విక్కీకి భార్యవే. భార్య అంటే భర్తలో సగభాగం. అంటే అతనికి సంబంధించిన ప్రతి దాంట్లో నీకు సమానమైన హక్కుంటుంది. ఇప్పుడు అతను వెళ్లే కారులో కూడా సగం నీదే. నీ సగంలో నువ్వు కూర్చుని నువ్వు వెళ్లాల్సిన చోటికి వెళ్లడంలో తప్పే ఉంది. సరే అమ్మా నేను బయలుదేరతాను. ఓకే నాన్న, జాగ్రత్తగా వెళ్ళి మీటింగ్ ని సక్సెస్ చేసుకుని రా. అలాగే అమ్మా. ఇదిగో నిన్నే. ఇదిగో ఏంటి? నా కొడుకు నీ భర్త. భర్తకిచ్చే గౌరవం ఇదేనా? అసలు నాకు పేరుందని తెలుసా? ఉందిలే పేరు. ఆ పేరుతో ఏం పని? పని పాట లేకుండా పిలిస్తే పలకాలా నేను? నువ్వేం పలకనక్కర్లేదు. నువ్వు వెళ్లే దారిలో నన్ను గుడి దగ్గర దింపు చాలు. గుడి దగ్గర? అదే మన పెళ్లి జరిగిన గుడి. ఇప్పుడు ఆ గుడికి వెళ్ళటమా? అబ్బో, గుడికెళ్తున్నావా? అంటే మంచి పని మీదే వెళుతున్నావు. అయినా గుడికి వెళుతుంటే ఎవరు మాత్రం కాదంటారు? కాదంటే ఎవరికి మాత్రం మంచి జరుగుతుంది? సెంటిమెంటల్ గా బ్లాక్మెయిల్ చేస్తున్నారు. సర్లే రా వెళ్దాం. కానీ నేను నీతో పాటు రిటర్న్ రాను. రిటర్న్ లో నేనేదో ఒక క్యాబ్ లో ఆటోలోనో వచ్చేస్తానులే. సరే పద. ఒసే పిచ్చిమొద్దు, మొగుని కొట్టి మొగసానికెక్కిన ఆడదాన్లా వెనక్ కూర్చుంటావేంటే?
హలో, నేనేం నీకు డ్రైవర్ని కాదు. వచ్చి ముందు కూర్చో. అయిందా? ఆహా, భలే మొగుడు పెళ్ళాలిద్దరూ గువ్వా గోరింకల్లా ఉన్నారు. హ? ఓ, బయటికి వచ్చిందా? హ్మ్. ఈవిడేంటో చాలా తేడాగా బిహేవ్ చేస్తోంది. వీళ్ళిద్దరిని కలపాలని చూస్తున్నట్టుంది. గుడ్ మార్నింగ్ వారాహి. రెడీనా? స్కూల్కి బయలుదేరదామా? నిన్ను నువ్వు అసలు మనిషివేనా? వారాహి, ఏమైంది? అంత కోపంగా ఉన్నావేంటి? ఇంట్లో ఎవరు లేరనుకుంటా కదా, అందుకే నీ కోపం అంతా చూపిస్తున్నావా? నోర్ముయ్, ఇంకా నాటకాలు ఆడావంటే చిచ్చి, అసలు నువ్వు ఇంత ఎదవని అనుకోలేదు, ఇంత వల్గర్ ఫెలోవని అనుకోలేదు. ఒక ఆడపిల్ల దగ్గర డబ్బు తీసుకుని ఇంకో ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేయాలని చూస్తావా? నీకసలు మంచి మానవత్వం అనేవి ఉన్నాయా? మన దగ్గర లేని వాడి గురించి మనకెలా తెలుస్తుంది కానీ అసలు నీకు ఇంత కోపం ఎందుకు వచ్చింది చెప్పు? నువ్వు రేఖ మనిషివని నాకు తెలిసిపోయింది. అవునా? నిజమా? చూడు, క్లోజ్ అవ్వమని నటించమంటే నిజంగానే క్లోజ్ అయిపోతున్నట్టున్నావు. మంచి స్ట్రాటజీయే ప్లే చేస్తున్నావు. కాకపోతే ఇప్పుడు నువ్వు చేస్తున్న ప్లేని పవర్ ప్లేగా మార్చాల్సిన టైం వచ్చేసింది. ఇదిగో డబ్బు. ఓ, తెలిసిపోయిందా? అయితే ఏం చేస్తావు ఇప్పుడు? నిన్నసలు వారాహి, ఎక్కువ ఆవేశపడకు, హెల్త్ అప్సెట్ అవుతుంది. బీపీ, షుగర్ లాంటివి త్వరగా అటాక్ అవుతాయి. రే, నీ గురించి ఇంత దారుణమైన విషయం నాకు తెలిసిపోయిందన్నా. నువ్వు ఇంత కూల్గా ఉన్నావంటే ఎంత క్రూయల్ మెంటాలిటీ ఉన్నవాడివో నాకు అర్థమవుతుంది. నేను ఎలాంటి వాడినో పక్కన పెట్టు. నీకెవడో ఒకడా వీడియో పంపించాడు, ఓకే, కానీ దానివల్ల నీకు బీపీ పెరగడం తప్ప వేరే యూజే లేదు కదా. నిన్ను చంపేస్తాను. నువ్వేం చేయలేవు వారాహి, ఎందుకంటే నువ్వు, మీ అమ్మ, టోటల్గా మీ ఫ్యామిలీ అంతా నాకు లాక్ అయిపోయారు. ఏంటి లాక్ అయ్యేది? నువ్వు మాకివ్వాల్సిన 25 లక్షలు మాకిచ్చేశావు. వారాహి, ఆ
ఆవేశంలో లాజిక్ మర్చిపోతున్నావు నువ్వు. నేను రేఖ మనిషినని నిజం తెలిసా కూడా ఇంకెవడో గొట్టం పోచేయగాడని వాడివ్వాల్సిన 25 లక్షలని మైండ్లో పెట్టుకుని మాట్లాడతావేంటి? అసలు వాడికి నాకు ఏంటి సంబంధం? నీకు నేనిచ్చిన 25 లక్షలు నేనిచ్చినవి. సో మీరు నన్ను వదిలించుకోవాలి అంటే నేను మీకు ఇచ్చిన 25 లక్షలు నాకు తిరిగి ఇచ్చేయాలి. ఇచ్చేస్తావా? ఎలా ఇస్తావు? ఎవరిని అడుక్కొనిస్తావు? మళ్ళీ వెళ్ళి అడగాల్సింది అరుంధతి గారినే కదా. అడుగుతావా? వెళ్ళడుగు. అడిగితే ఆవిడేం అడుగుతుందో తెలుసు కదా. మీరు అప్పు తీసుకున్నప్పుడు పెట్టిన కండిషన్ గుర్తుందిగా. కృష్ణమ్మకి నేను 25 లక్షలు అప్పుగా ఇస్తున్నాను. కృష్ణమ్మ ఈ డబ్బుల్ని ధర్మ వడ్డీతో కలిపి 6 నెలల్లో తిరిగిచ్చేయాలి. ఇవ్వలేకపోతే నా దగ్గర ఈ డబ్బు తీసుకున్నందుకు గాను కృష్ణమ్మ గాని తన పిన్ని గాని కూతుళ్ళు గాని బట్టల వ్యాపారం చేయకూడదు. చీర సాంప్రదాయం. అమ్మవారికి చీరనిచ్చే సాంప్రదాయం ఏమంటుంది? ఇచ్చేస్తావా? ఈ చేతులతోనే నిన్ను వేరే వాళ్ళకి అప్పగించేయాలా అమ్మా? ముఖ్యంగా చరణ్ జీవితంలో నుంచి తప్పుకోవాలని నన్ను చేసుకోవాలనుకున్నావు కదా. ఇప్పుడు నా గురించి మీ అమ్మ వాళ్ళ దగ్గర నిజం చెప్పి నాతో పెళ్లి వద్దనుకుంటే ఏం జరుగుతుందో నీకు చాలా బాగా తెలుసు. ఒక్క విషయం మర్చిపోవద్దు కృష్ణ తులసి. నీ చిన్న కూతురు నా ఇంట్లోనే ఉంది. నా కూతురు కాచే ప్రతి కన్నీటి బొట్టుకి మీ అందరి దగ్గర నుంచి రెట్టింపు కన్నీళ్లు సమాధానంగా తీసుకుంటాను. నీకు నన్ను పెళ్లి చేసుకోవడం తప్పించి వేరే దారి లేదు వారాహి. నువ్వు 4 వైపుల నుంచి లాక్ అయిపోయావు. కళ్యాణి, కావలసినవన్నీ తీసుకున్నారుగా? అమ్మా, అన్నీ ఉన్నాయి. నమస్కారం అండి. నమస్కారం బాబు, వచ్చారా? ఈరోజు మంచి రోజని ఇదిగో అమ్మవారికి చీర నెయ్యాలని పొద్దున్నే వెళ్ళి ఆ పట్టుదారాలు వాటికి కావలసిన సామానంతా తీసుకొచ్చాం. వారాహి, నువ్వు స్కూల్కి బయలుదేరుతున్నావా? లేదా అత్తయ్య గారు, మీరు వారాహి జాతకం పేపర్ ఇస్తే మేం వెళ్ళి పెళ్లి ముహూర్తాలు పెట్టించుకొద్దామని అనుకుంటున్నాం.
అదేంటి అన్ఎక్స్పెక్టెడ్గా పెళ్లి ముహూర్తాలేంటి? ఈ విషయం గురించి ఇప్పటి వరకు మాట్లాడుకోలేదు. ముందు అనుకోలేదు, కానీ వారాహి పెళ్లికి తొందరపడుతుంది. నేను పెళ్లికి రెడీగా ఉన్నాను. ఆల్రెడీ పంతులు గారితో మాట్లాడాను. మా ఇద్దరి జాతకాలు తీసుకొని రమ్మన్నారు. మీరెటు మీ పనుల్లో బిజీగా ఉంటున్నారు కదా, అందుకే వారాహి నేను గుడికి వెళ్ళి ముహూర్తాలు పెట్టించుకొద్దామని ఇద్దరం ఇప్పుడే అనుకున్నాం. ఇంతలో మీరు వచ్చేశారు. ఏం వారాహి, అంతేనా? అలాగే బాబు, నేను ఆ మధ్య మా పిల్లలందరికీ జాతకాలు రాయించుంచాను. ఇదిగో ఇప్పుడే వారాహి జాతకం తీసుకొని వస్తాను. బాబు, ఇదిగో వారాహి జాతకం. వారాహి, బయలుదేరదాం. అమ్మా వెళ్ళొస్తాం. అత్తయ్య గారు వెళ్ళొస్తాం. ఇది నిఖిల్ షావు దగ్గర పోగొట్టుకున్న నా చైన్. హలో, కరెక్ట్గా ఇరుక్కున్నావు కదా. ప్రణయ్ ప్లీజ్. ముందు నేను చెప్పేది వినవే. ఇది నీ చైన్ అని నాకు బాగా తెలుసు. ఇది గాని బయటకు వస్తే ఏం జరుగుతుందో నీకు బాగా తెలుసు కదా. కాబట్టి నా మాట విని నువ్వు ఒకసారి నా దగ్గరికి వచ్చావంటే మనిద్దరం కలిసిపోయి దీని గురించి చక్కగా డీటెయిల్డ్గా డిస్కస్ చేసుకుందాం. ప్రణయ్ ప్లీజ్, నీకు దండం పెడతాను, నన్ను వదిలే. నేను నీకు ఏం ద్రోహం చేశానని నన్ను ఇలా హింసిస్తున్నావు? నీకు పుణ్యం ఉంటుంది, ప్లీజ్. అరే, నేనేమన్నా పాపం చేద్దామని చెప్తున్నానా? చక్కగా ఇద్దరం కలిసి పుణ్యం చేసుకుందాం అమ్మా. వచ్చేయ్ ప్లీజ్ ప్రణయ్, నీ కాళ్ళు పట్టుకుంటాను. కావాలంటే నీకు ఓడిగం చేస్తాను. నన్ను వదిలే, నేను బతిమిలాడుకుంటున్నాను. సునైనా, నేనేదో నిన్ను టార్చర్ చేస్తున్నట్టు మాట్లాడుతున్నావేంటి? నా పేరేంటి? ప్రణయ్. ప్రణయ్ అంటే ప్రేమ. నేనేం చేసినా ప్రేమతోనే చేస్తాను. ప్రేమతోనే నిన్ను రమ్మంటున్నాను. రాసునైనా. నీకెలా చెప్పాలి? నేను రాలేను. వస్తే చావడం తప్ప నాకు ఇంకో దారి లేదు. చావు గురించి మాట్లాడదు సునైనా. నన్ను చంపాలని చూసావు, నేను చచ్చానా? లేదు కదా. నువ్వు చావకూడదు,
మన ఇద్దరం కలిసి మాట్లాడుకునే వరకు మనకి చావే లేదు. రాసునైనా వచ్చేయ్, రా. ప్రణయ్ ప్లీజ్ నన్ను వదిలే. ఏయ్, నువ్వు రాకపోతే నేను ఈ ఫోటోని పోలీస్ అక్కకి పంపిస్తాను. తర్వాత నీ ఇష్టం. వచ్చేయే, బాయ్. ప్రణయ్ సునైనా ఏమైంది? ఏంటక్క, ఎందుకు ఏడుస్తున్నావు? జరుగుతున్నది జగన్నాటకం, జరుగుతున్నది జగన్నాటకం. బాబు, మీ జాతకం, అమ్మాయి జాతకం బాగా పరిశీలించగా మీ జాతకాలు